గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 59వ అధ్యాయము మొట్టమొదటి వచనము. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరీలారా, దావీదును సౌలు మనుషులు తన ఇంటిని గమనిస్తూ ఉంటున్నారు. అవును, ఈ కీర్తనలో వారిని గురించే రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, వారు అతన్ని బంధించి చంపాలి అనుకుంటూ ఉంటున్నారు. అయితే దావీదు దేవుని యందు ఆనందిస్తూ ఉంటున్నాడు. ఆపత్కాలంలో ఆయన గురించి పాటలు పాడుతూ ఆయన కృప కొరకు ఆయన సన్నిధానంలో మొరపెడుతూ ఉంటున్నట్లుగా మనకు తెలుస్తోంది. అందుకే దేవుడు మీకేమై ఉన్నాడో దానిని బట్టి మీ పట్ల జరిగిస్తాడు అన్నటువంటిది నమ్మాడు. నీ బలమును గురించి కీర్తిస్తూ ఉంటున్నాడు ఆయన. దేవుడు బలవంతుడని దావీదుకు బాగా తెలుసు. సౌలు అతన్ని పట్టుకోలేకపోయాడు. ప్రియులారా, అందుకే ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను అంటున్నాడు. ప్రియులారా, దావీదుకు అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి? దేవుని కృప మనకు తోడుగా ఉండాలని రోజుల్లో కూడా మనము కూడా ప్రార్థించేయాలి. ఉదయకాల సమయంలో దావీదు దేవుని యొక్క కృపను కనుగొనున్నట్లుగా మనము కూడా ప్రభు యొక్క కృప కోసమై ప్రతి ఉదయమున ప్రార్థనాపూర్వకంగా దినమును ప్రారంభించాలి. ఆయన కృపను కోరుకోవాలి. ప్రియులారా, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడిగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించేదనని 17వ వచనంలో మాట్లాడుతున్న సంగతిని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అవును, ఇవన్నీ కూడా మనకు భద్రతనిస్తాయి. ప్రియులారా, ఆధారపడవలసినటువంటి పదాలు ఇవి. దేవుడు మీ బలమై ఉన్నప్పుడు, దేవుడు మీకు తన కృపను అనుగ్రహిస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు మీకు బలంగా ఆశ్రయంగా ఉన్నప్పుడు ఎలాంటి శత్రువునైనా మీరు ఎదుర్కోగలుగుతారు. దేవుడు మీ పరిస్థితిని చూస్తున్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా మీరు ఎదుర్కోగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు అన్నటువంటి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి మీ విశ్వాసానికి అనుగుణంగా దేవుణ్ణి స్పందిస్తాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. తన కృప చేత మిమ్మల్ని ఆదరిస్తాడని, మీ విశ్వాసము ఆపత్కాలంలో కూడా ఆయనకు కీర్తనలు పాడించగలిగేదా ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఈసారి భయంకరమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు ప్రభునందు నమ్మకం ఉంచండి. మీ శత్రువుల నుండి ఆయన మిమ్మల్ని రక్షించి విడిపించి సమాధానపరుస్తునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభు మీ యందు ఆనందించే భాగ్యాన్ని మీరు దయచేస్తారని, దావీదు పొందుకున్నటువంటి యొక్క గొప్ప విశ్వాసాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.